సార్ నాకు అవ్వట్లేదు. మీరే రికార్డ్ చేసే అవకాశం ఉంటే చూడండి సార్. ఓకే అందరికి హ్యాపీ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఇంపాక్ట్ ఫౌండర్ గురూజీ గంపా సార్కి, అదేవిధంగా మా గురూజీ స్ఫూర్తిని క్రియేట్ చేసి కొన్ని వేల మంది ట్రైనర్స్ని తయారు చేసినటువంటి మన గురూజీ మా గురూజీ శ్యామ్ సార్ గారికి, అదేవిధంగా మా మెంటర్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్ తూము గారు, అదేవిధంగా నాగరాజు గారు, ఇక్కడ ఉన్న మా అమ్మ, అందరి అమ్మ, టుడే ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ టు నాట్ 8 బ్యాచ్ ఇన్ఛార్జ్ హైమ మేడం గారికి, అదేవిధంగా ప్రతి ఒక్క మెంటర్స్ మెంటర్స్ అందరికి కూడా, ప్రతి ఒక్క కోఆర్డినేటర్స్ అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ. దానికన్నా ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో ఒకసారి షో యువర్ ఫింగర్, షో యువర్ ఫింగర్, షో యువర్ ఫింగర్. రైట్, రైట్ అంటే రైట్ సైడ్, రైట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, అప్, డౌన్, అప్, డౌన్, అప్, డౌన్. షో యువర్ చిన్, షో యువర్ చిన్. సూపర్ అండి, చాలా మటుకు 50% చిన్ని చూపించారు, చాలా మటుకు చిక్ని చూపించారు. నేను అన్నది చిన్ను అంటే మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దామని చెప్పేసి చూడడం జరిగింది. థ్యాంక్ యూ అందరికి. నేను ఒక పిక్చర్ చూపిస్తాను. జస్ట్ 1 సెకండ్, షేర్ చేస్తున్న స్క్రీన్. స్క్రీన్ షేర్ అవుతుందండి? ఎస్ సార్. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. స్క్రీన్ షేర్ అయిందా? ప్లీజ్ పార్టిసిపెంట్స్ ఎవరైతే మాట్లాడగలుగుతారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. కవిత గారు నెక్స్ట్. ఒక 5 పార్టిసిపెంట్ కావాలి, 5. లక్ష్మి గారు నెక్స్ట్. శ్రీదేవి గారు, ఓకే. శిరీష గారు 4. డిటి మోహన్ రెడ్డి గారు ఎక్స్, సూపర్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిక్చర్ గురించి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? నాకు కింద ఉన్న సబ్జెక్ట్ కాదు, ఈ పిక్చర్ లో ఉన్నటువంటి ఫొటోస్ గురించి ఎవరైనా, ఓన్లీ 30 సెకండ్స్. సార్ భరతమాత, ఇట్స్ రిపబ్లిక్ డే పోస్టర్ సార్, 76th ఇండియా రిపబ్లిక్ డే పోస్టర్. ఇక్కడ మన చక్ర ఉంది సార్, మన ఫ్లాగ్ లో ఉండే అశోక చక్ర ఉంది. అండ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు సార్, మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, శివాజీ, రాణి రుద్రమదేవి, అల్లూరి సీతారామరాజు, వివేకానంద, సో అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ లక్ష్మి. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ పోస్టర్ వచ్చేసి మన రిపబ్లిక్ డే పోస్టర్ సార్. ఇందులో ఫ్రీడమ్ ఫైటర్స్ తో పాటు మన దేశానికి ఎంతమంది ఎన్ని రకాలుగా సాయం చేశారు అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ ఈ పోస్టర్ లో ఉన్నారు. శివాజీ మహారాజ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, వివేకానంద గారు కావచ్చు, ఎవ్రీబడి హూ హెల్ప్ అవర్ నేషన్. ఈ స్టేజ్ లో ఇప్పుడు మన నేషన్ ఇప్పుడు ఇట్లా ఉంది అంటే దానికి ఎంతమంది పోరాడాలో వాళ్ళందరూ పోస్టర్స్ ఉన్నాయి, అలాంగ్ విత్ అవర్ భరతమాత. ఓకే, నెక్స్ట్ శిరీష మ్యామ్. సార్ ఇది మన హ్యాపీ ఈవినింగ్ సార్, ఇది మన 76th రిపబ్లిక్ డే పోస్టర్ సార్.
ఇందులో మన భరతమాత సింహం తోటి ఆనుకొని ఒక జెండా పట్టుకొని ఉన్నారు. ఇందులో మన అశోక చక్రంతో పాటు మన లీడర్స్ ఎవరైతే ఫ్రీడమ్ ఫైటర్స్ మనం ఈ రోజు ఇలా ఉండడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఛత్రపతి శివాజీ, తర్వాత వివేకానంద, మన గాంధీజీ, తర్వాత అంబేద్కర్, ఇలా భగత్ సింగ్, చాలా మంది మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ ఇందులో కనపడుతున్నారు మనకి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. డిటి మోహన్ రెడ్డి గారు ప్లీజ్. హ్యాపీ ఈవినింగ్ సార్. పోస్టర్ 76th రిపబ్లిక్ డే. ఇక్కడ ఉండేటువంటి ఇమేజెస్ లోపల ఈ రిపబ్లిక్ డేకి రిలేటెడ్గా మెజారిటీగా అంబేద్కర్ మాత్రమే కనిపిస్తున్నారు, మిగతా వాళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్. ఈ కాన్స్టిట్యూషన్స్ ఏర్పడడానికి గాంధీజీ కూడా మేజర్ పార్ట్, వీళ్ళిద్దరూ పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది ఇక్కడ ఉండేటువంటి పీపుల్ లోపల. మిగతా వాళ్ళంతా సంఘ సంస్కర్తలు, ఫ్రీడమ్ ఫైటర్స్, కొందరు కవితలు, కవిత్వము, ఠాగూర్ అటువంటి వాళ్ళు ఉన్నారు సార్. థ్యాంక్ యూ సార్. యా, ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, మీ పేరేంటి సార్? ఎంయు విన్నా? మూవిన్ 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 కుమార్ మూవిన్. సార్. మూవిన్, ఓకే అండి. మూవిన్ ప్లీజ్. మూవిన్ గారు సార్, ప్లీజ్. నాకైతే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ఒక ఫోటో మాత్రమే కనిపిస్తుంది సార్. ఓన్లీ, సూపర్, ఓకే. కీర్తన గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈ ఫోటో అనేది చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే వాళ్ళ లైఫ్ సాక్రిఫైస్ చేసిరో ఈ రోజు మనం ఇలా ఉండడానికి అనేది చూపిస్తుంది సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక పోస్టర్ ఎన్ని అర్థాలు ఇస్తుంది, ఒకే ఒక పిక్చర్ ఎన్ని అర్థాలు ఇస్తుంది అంటే, మనము విపులంగా ఓన్లీ మీరు చెప్పండి అని చెప్పేసి చెప్తే మీరు దేని కూడా వివరంగా చెప్పేవారు కాదు కదా. అంటే గణతంత్ర దినోత్సవం గురించి చెప్పండి అని చెప్పేస్తే మీరు ఆ ఐడియా రాదు, ఎవరు ఉన్నారు పిక్చర్స్, అంటే ఏ లీడర్స్ ఉన్నారు, ఎవరు ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పేసి మీకు అప్పుడు జ్ఞాపకం రావు అందరి ఫొటోస్. ఒకవేళ ఆ పిక్చర్స్ని ఒక పోస్టర్ రూపంలో మనం క్రియేట్ చేసి పెడితే అంటే అప్పుడే దీన్ని మనం విపులంగా 100% దాన్ని న్యాయం చేయగలుగుతాం. ఎస్ ఆర్ నో? ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో పెట్టండి చాట్ బాక్స్. ఎస్, సూపర్ సూపర్, చాలా బాగా వింటున్నారు. ఎక్స్, అందరు రావాలి. యా, ఇంకో క్వశ్చన్ ఏంటిదంటే, మనము బిఫోర్ అంటే ఒక 15-20 ఇయర్స్ బిఫోర్ 1990 లేదంటే 2000 ఆ టైం లోపల మనము దేన్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళం? అంటే ఒక మెసేజ్ని పంపించాలంటే ఎవరు చెప్తారు? పద్మ గారు, పద్మశ్రీ గారు చెప్పండి మేడం. క్వశ్చన్ ఒకసారి. మనం ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మనం దేన్ని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళము ఒక Letters. మెసేజ్ ని పంపించాలంటే? చెప్పండి. లెటర్స్ రూపంలో. లెటర్స్ రూపంలో అంటే ఇంతకు ముందు పోస్ట్ లో లెటర్స్ వేయడము, అంటే గ్రీటింగ్స్ పంపించడము, మ్యారేజెస్ ఉంటే దానికి గ్రీటింగ్స్ పంపించడము, అలా చేసేవాళ్ళము, అవునా కదా? ఎస్ అను? ఎస్. ఇప్పుడు లేటెస్ట్ 21st సెంచరీలో మనకు అందుబాటులో ఉన్నటువంటి టూల్స్ ఏంటివి ఎవరికైనా తెలుసా? మొబైల్స్. మేడం మీరు చెప్తారు, ఒక నిమిషం మాగండి. కవిత గారు మీరు చెప్పండి. మొబైల్స్ సార్. మొబైల్స్, ఓకే అండి, వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. దేవి గారు చెప్పండి మేడం. 21st సెంచరీలో మనకు ఉన్నటువంటి టూల్స్ ఏవి, మనం దేన్ని ఎక్కువగా యూజ్ చేస్తాము, ఐడియా ఉందా? మొబైల్స్, ల్యాప్టాప్స్. మొబైల్స్, ల్యాప్టాప్, ఓకే అండి, నైస్. చిన్మయ్ గారు. సార్ మొబైల్స్, ల్యాప్టాప్స్, కంప్యూటర్స్, ఇంకా ఉన్న దానిలో ఉన్న సాఫ్ట్వేర్స్ లైక్ యాప్స్ ని కూడా యూటిలైజ్ చేసుకుని పోస్టర్స్ చేస్తాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఇక్కడ మా గురువు గారు ఉన్నాడు, రాజేశ్వర్ సార్ గారు, ప్లీజ్ సార్ ప్లీజ్. ఓకే సార్, ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఎక్కువ వాట్సాప్ యూజ్ చేస్తున్నాం, ఈమెయిల్స్ యూజ్ చేస్తున్నాం ఓకే మెసేజ్ పంపడానికి.
ఓకే ఓకే. ఎలక్ట్రానిక్ డివైస్ సుదర్శన్ గారు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. అందరు కూడా చాలా బాగా ఎక్సలెంట్గా చెప్పారు ఆన్సర్స్. సూపర్గా ఉంది బ్యాచ్. యా, అయితే మనము ఈ 21st సెంచరీలో ఒకవేళ మనం క్రియేటివ్గా ఒక మెసేజ్ని ఫార్వర్డ్ చేయాలంటే చాలా మార్కెట్లో టూల్స్ అయినాయి, చాలా ఉన్నాయి. బట్ మనకు ఈజీగా అర్థమయ్యే టూల్ ఒకటి ఉంది, ఒక యాప్ ఉంది. బట్ దాన్ని 1 MP కూడా మనం ఖర్చు చేయకుండా దాన్ని లైఫ్లో యూజ్ చేసుకోవచ్చు. తెలుసా ఆ విషయం? తెలుసు అయితే ఎస్, తెలియదు అంటే నో. ఒకసారి టైప్ చేయండి. 1 MP కూడా ఖర్చు చేయకుండా మనం ఒక యాప్ని యూజ్ చేసుకోవచ్చు. తెలియదు. ఓకే, నో తెలియదు. ఓకే ఓకే, అందరి నుంచి ఆన్సర్స్ రావాలి, అందరి నుంచి ఆన్సర్స్ రావాలి. నో నో నో. ఓకే, మిగతా వాళ్ళ వీడియోస్ ఆఫ్లో ఉన్నాయి, ఉన్నారా? యా, అంటే చాలా మటుకు ఒక 90% అయితే మీకు తెలియదు. ఎస్సా, మీకు తెలియదు 90% అయితే 1 MP కూడా ఖర్చు చేయకుండా పోస్టర్స్ చేయొచ్చు, ఒక యాప్ని యూజ్ చేసుకోవచ్చు అని తెలియదు. ఎస్, మనం దాని గురించి తెలుసుకుందాం ఈరోజు. తెలుసుకుందాం అంటే థమ్స్అప్ చూపించండి ప్లీజ్. తెలుసుకుందాం సార్ అంటే థమ్స్అప్ చూపించండి. యా, ఇంతకుముందు నేను ఫస్ట్లో ఒక చాట్ బాక్స్లో ఒక లింక్ క్రియేట్ చేశా, ఆ లింక్ పోస్ట్ చేశా. దాన్ని ఒకవేళ మీకు 2 మొబైల్స్ ఉంటే ఒక మొబైల్లో విత్ ప్రాక్టికల్, ఈ సెషన్ మొత్తం ప్రాక్టికల్ ఉంటుంది. మీరు థియరీ విన్నట్టు వింటే మీకు అర్థం కాదు, జస్ట్ ప్రాక్టికల్ చేస్తే మాత్రం అర్థమవుతుంది. మీ దగ్గర 2 మొబైల్స్ ఉంటే ఒక మొబైల్లో సెషన్ వినండి, ఇంకో మొబైల్ ప్రాక్టీస్ చేయండి. లేదు అని అంటే ఒక ల్యాప్టాప్లో సెషన్ వినండి, మొబైల్లో ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ మటుకు మనం మొబైల్ యూజ్ చేస్తాం కాబట్టి మొబైల్లో ఎక్కువ మటుకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ల్యాప్టాప్ వాళ్ళు లాస్ట్లో కొద్దిగా చెప్పేస్తాను. ఇక్కడ ఆల్రెడీ రీపోస్ట్ చేశారు, ఒకసారి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే మీ అకౌంట్లో డబ్బులు పోవు, మీ అకౌంట్స్ హ్యాక్ కాదు, అదంతా సెక్యూర్గా ఉంటుంది. ఇది మా ప్రామిస్. ఓకే, సార్ అయిన ఒకసారి వాళ్ళు యాప్ నేమ్ థమ్స్అప్ చెప్పండి సార్. క్యాన్వా. క్యాన్వా ఆల్రెడీ లింక్ కూడా వచ్చింది, ఒకసారి ఓపెన్ చేయండి. లింక్ పెట్టేసాను సార్ ఒకసారి మళ్ళీ పెట్టరా లింక్. ఆల్రెడీ, ఇప్పుడు పెట్టేశారు. ఒకసారి పెట్టండి శేఖర్ సార్. ఇప్పుడు వచ్చింది చూడండి ఇంకా లింక్. ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినాం సార్. ఇన్స్టాల్ చేశారా? ఓకే మార్నింగ్ సెషన్ లో జరిగింది సార్ ఇది. ఓకే ఓకే ఓకే. ఓకే, ఇన్స్టాల్ చేస్తే థమ్స్అప్ చూపించండి. ఇన్స్టాల్ చేసిన వాళ్ళు మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి, మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి ఒకసారి.
చేశారండి. చేశారా? ఓకే, ఏమొస్తుంది? Yes, sir. వస్తుందా? స్క్రీన్ షేర్ అవుతుందా మీకు లేదా? కనిపించట్లేదు సార్. ఓకే ఓకే, మళ్ళీ చూపిస్తాను. లాగిన్ అయిన తర్వాత మీకు వాట్ విల్ యూ డిజైన్ టుడే అని వస్తుంది. వచ్చిందా? సార్ యాక్చువల్గా టీచర్ స్టూడెంట్ పర్సనల్ ఇలా ఇలా వచ్చాయి సార్ కొన్ని ఓకే, ఆప్షన్. మీరు టీచర్ అయితే టీచర్ పెట్టండి, స్టూడెంట్ అయితే స్టూడెంట్ పెట్టండి, ఒక ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ పెట్టండి, నో ప్రాబ్లం. మనకి ఇంకా 1 అవర్ ఉంది కాబట్టి చాలా నేర్చుకోవచ్చు. ఓన్లీ టెక్నికల్ సెషన్ ఇది మీరు ప్రాక్టీస్ చేస్తే తప్ప రాదు. థియరీ లాగా వింటా అంటే రాదు. ఖచ్చితంగా 2 మొబైల్స్ ఉండాలి, ఒకటి ప్రాక్టీస్ చేయాలి, ఒకటి వినాలి. మేము పైన ఉంటే ఏమైనా రాసుకోండి, డౌట్ వస్తే మళ్ళీ అడగండి. ఓకే, వచ్చిందా? ఇలా వస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిందా ఎవరికన్నా? ఓకే, ఇక్కడ స్టార్టింగ్ లో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది. స్టార్టింగ్ లో ఫస్ట్ సెర్చ్ ఉంది ఇక్కడ, అబ్జర్వ్ చేశారా? ఓకే, సెర్చ్ ఉంది. దాన్ని లెఫ్ట్ సైడ్ లో 3 డాట్స్ ఉన్నాయి. 3 డాట్స్ ని ఓపెన్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే మీ మెయిల్ ఐడి, మీ నేమ్, ఇక్కడ హోమ్, బ్రాండ్, యాప్స్, క్లాస్ రూము, ట్రష్, రీసెంట్ డిజైన్స్, ఇంతకుముందు చేసిన డిజైన్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఓకే, వాట్ విల్ యూ డిజైన్ టుడే? మనకు కావాల్సింది ఇది సెర్చ్ ఆప్షన్, దాని తర్వాత కావాల్సింది టుడే డిజైన్. ఎస్, ఇక్కడ వరకు అర్థమైందా? ఇక్కడ వరకు అర్థమైందా? యాప్ ఓపెన్ చేసిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. యాప్ టోటల్లీ హ్యాండ్ రైజ్ అంటే ఫిజికల్లీ కాదు, విచువల్గా. ఇక్కడ రియాక్షన్లో యా సూపర్ చేసిన వారు మొత్తానికి ఓపెన్ చేసినాం సార్, సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ చేసినాం, లాగిన్ కూడా చేసినాము. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాల్సిందే అన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, మిగతా వాళ్ళు మోహన్ గారు, దేవి గారు, శ్రీలత సూపర్ కింగ్ గారు, అనుపట్టి వెంకటయ్య గారు, మూవిన్ గారు. మీకు అర్థం కాలేదండి? శ్రీనివాస్ గారు, సాదిక్ గారు, సాదిక్ ఓకే పాత పార్టిసిపెంట్, చిన్మయ్ గారు, రాంబాబు గారు, ముని. ఈ రోజు మీకు అర్థం కాకపోతే రేపు కాదు, అందుకే అడుగుతున్నా. సార్ ఇప్పుడే వచ్చాను సార్, లేట్ అయింది సార్, బయటికి ఓకే వెరీ సారీ సార్, లేట్ అయింది, ఇప్పుడే ఓకే వచ్చాను. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం. ఉన్నవాళ్ళు చేయండి. ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాం సార్. ఇన్స్టాల్ చేశారా? లాగిన్ చేశారా? ఆల్రెడీ యాప్ ఉంది సార్, మొబైల్లో ఇన్స్టాల్ చేశాం. ఓకే ఓకే, ఎస్ ఎస్. సార్ ఈమెయిల్ అడిగింది. మీ మెయిల్ ఐడి పెట్టండి సార్, మీ ఈమెయిల్ మెయిల్ ఐడి పెట్టాను, మళ్ళీ కోడ్ అడుగుతాం సార్, కోడ్ నెంబర్ అడుగుతా ఉంది. మీ పాస్వర్డ్ సార్ అది. లేదు సార్, అది వెరిఫికేషన్ కోడ్ మనకు వస్తుంది. వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, అది టైప్ చేయాలి. మీరు ఈమెయిల్ ద్వారా మీరు లాగిన్ అయ్యాక వెరిఫికేషన్ కోడ్ అది మన మొబైల్ కి వస్తుంది, అది టైప్ చేస్తే మీరు లాగిన్ అవ్వచ్చు, అది ఓపెన్ అవుతుంది యాప్. ఓకే మేడం, ఓకే మేడం. సార్ మేము ఓపెన్ చేసాము. ఎక్సలెంట్ గా ఉందండి బ్యాచ్, సూపర్. మిగతా వాళ్ళకి రావట్లేదు. హరీష్ గారు, చాలా మటుకు ఇక్కడ వీడియోస్ ఆఫ్ లో ఉన్నాయి. మరి
సార్ మేము ఓపెన్ చేసాము. అక్కడ ఓకే స్టూడెంట్, టీచర్ అవన్నీ అడుగుతుంది. దాంట్లో మేము ఏది టీచర్ అన్న పెట్టండి, స్టూడెంట్ అన్న పెట్టండి, నో ప్రాబ్లం. సార్ ఓకే కంటిన్యూ విత్ గూగుల్ ఆర్ కంటిన్యూ విత్ ఈమెయిల్ సార్ ఇది ఎస్ సార్, రెండింటిని కంటిన్యూ విత్ ఈమెయిల్. ఓకే ఈమెయిల్ పర్సనల్ ఆర్ వర్క్ ఓకే కంటిన్యూ మునిరాజా గారు అర్థమైందా సార్? సార్ కోడ్ వస్తూ ఉండలేదు సార్. రీసెంట్ అని వస్తుంది, రీసెంట్ అని వస్తుంది సార్. మళ్ళీ అట్లే వస్తూ ఉంది. ఓకే ఓకే ఓకే, హ్యాండ్ ఓవర్ చేయండి. ఇలా వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ ఓకే హ్యాండ్ ఓవర్ చేసి అనురాధ గారు, లక్ష్మి గారు. ఈ యాప్ అనేటువంటిది 1 MB కూడా మనం ఖర్చు చేయము. ఎందుకంటే మనము ఇంపాక్ట్లో ఏ కోర్స్ అయినా మీకు ఫ్రీగానే ఇస్తారు, అందులోనే ఇది కూడా ఫ్రీగానే ఉంటుంది. ఈ యాప్ కూడా ఫ్రీగానే ఉంటుంది. ఎవరైతే అమౌంట్ పే చేస్తారో వాళ్ళు పే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ ఎవరు కూడా మీరు పే చేసుకోండి అని చెప్పేసి చెప్పరు. మంత్లీ 500 5,000 ఉంటుంది, అది మాకు సంబంధం లేదు. మీరు ఎందుకు పే చేయొచ్చు, చేసుకోకపోవచ్చు, అది యాజ్ యువర్ విష్. ఇది ఫ్రీగానే చెప్తాము, ఫ్రీగానే వినొచ్చు, ఫ్రీగానే నేర్చుకోవచ్చు. సార్ క్యాన్వా ప్రో ట్రై క్యాన్వా ప్రో ఫర్ 14 days అని వచ్చింది. ప్రో యాజ్ యువర్ విష్ సార్, అది మాకు సంబంధం లేదు. ఓకే మీరు ట్రయల్ క్యాన్వా యూజ్ చేయండి. ఓకే సార్ ఓకే ఎస్, ఇలా ఓపెన్ అయిందండి అందరికీ? ఓకే, ఇలా ఓపెన్ అయిన తర్వాత మనము ఫస్ట్ సెర్చ్ అన్నాము, దాని తర్వాత వాట్ విల్ యూ డిజైన్ టుడే అన్నాము. దాని కింద కొన్ని ఐకాన్స్ కనబడుతున్నాయి. ఇన్స్టాగ్రామ్ పోస్ట్, యువర్ స్టోరీ, సోషల్ మీడియా, వీడియో, ప్రజెంటేషన్, ప్రింటబుల్స్, డాక్యుమెంట్, వైట్ బోర్డు, వెబ్సైట్, మోర్. ఇలా దీన్ని మనం క్లిక్ చేస్తే నంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఐకాన్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. ఎస్ అన్నో కనబడుతున్నాయా? ఎస్. మనకు కావాల్సింది ఇప్పుడు ఒక పోస్టర్ చేయాలి మనం. ఏ పోస్టరు? ఇప్పుడు ఎగ్జాంపుల్ బర్త్డే విషెస్ చెప్పాలి. బర్త్డే విషెస్ చెప్పాలంటే ఇక్కడ నంబర్ ఆఫ్ కొన్ని టెంప్లెట్స్ ఉంటాయి, కొన్ని వేలల్లో ఉంటాయి. దాన్ని సెర్చ్ చేయాలి మనం. ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ యువర్ కాంటెంట్ ఉంది, క్యాన్వాస్. సెర్చ్లో హ్యాపీ బర్త్డే అని టైప్ చేయాలి, టైప్ చేసి సెర్చ్ చేయాలి. ఇక్కడ హ్యాపీ బర్త్డే సంబంధించిన టెంప్లెట్స్ అన్నీ వస్తాయి, కొన్ని వేలల్లో ఉంటాయి. ఇది నా ప్రో వర్షన్ కాబట్టి నాకు అన్ని చూపిస్తాయి, మీకు ప్రో వర్షన్ కాదు కాబట్టి కొన్ని మాత్రమే చూపిస్తాయి. మనకు నచ్చిన టెంప్లెట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నాకు ఇది బాగా నచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ నాకు ఇది బాగా నచ్చింది. దీన్ని మనము ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫోటో ప్లేస్లో క్లిక్ చేసి రీప్లేస్ అంటే ఆ ఫోటో ప్లేస్లో మనం ఫోటోని యాడ్ చేయాలి. ఆ ఫోటో మనది కాదు కాబట్టి మన ఫోటోని యాడ్ చేస్తే రీప్లేస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా ఫోటో పెట్టేసుకుంటాను నేను. ఎస్, నా ఫోటో వచ్చేసింది. రీప్లేస్ ప్లేస్లో అక్కడ ఫోటో వస్తుంది, ఫోటో పెట్టేసుకోవచ్చు. ఇట్లా మనకు సెట్ అయ్యే విధంగా పెట్టేసుకుందాం. ఎస్, ఇది హ్యాపీ బర్త్డే. కింద నా నేమ్ కాబట్టి నా నేమ్ని ఎడిట్ చేసుకోవాలా. దాన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా. దీన్ని సెలెక్ట్ చేసుకొని కింది భాగంలో లెఫ్ట్ సైడ్లో ఎడిట్ ఉంటుంది, దాన్ని ఎడిట్ చేసుకోవాలి. నా పేరు లక్ష్మణ్ కాబట్టి నేను లక్ష్మణ్ పెట్టేసుకుంటా. ఎస్, ఇప్పుడు వచ్చేసింది. ఎస్, ఇంకా ఏమైనా అవసరం ఉంటే అక్కడ కేక్ అవసరం ఉంది, ఇంకా బెలూన్స్ అవసరం ఉంది అనుకుంటే మనకు లాస్ట్ కింది భాగంలో ఎలిమెంట్స్ ఉంటాయి. లాస్ట్ కింది భాగంలో ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఎలిమెంట్స్లో మీకు నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏదైనా సెర్చ్ చేసుకోవచ్చు, మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అక్కడ
వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ కేక్స్ కావాలనుకోండి, కేక్స్ నేను టైప్ చేస్తా ఆ ఎలిమెంట్స్లో. కొన్ని వందలలో వేలల్లో మనకు ఎలిమెంట్స్ వస్తాయి. నాది ప్రొఫెషన్ కాబట్టి నాకు చాలానే వస్తాయి. మనకు కావాల్సిన కేక్, బర్త్డే సంబంధించిన కేక్ని మనం అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఇది కేక్ వచ్చేసింది. ఇక్కడ సూటబుల్ ప్లేస్లో మనము దీన్ని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని ఎస్. ఇంకా బెలూన్స్ కావాలనుకోండి, బర్త్డే బెలూన్స్ అయినా వస్తుంది, ఓన్లీ బెలూన్స్ కొట్టినా వస్తుంది. బెలూన్స్ ఇలా మనకి ఏ రకంగా కావాలనుకున్నా ఇలా బెలూన్స్ వస్తాయి. మనకు కావాల్సిన రంగు, కలర్స్ చూజ్ చేసుకోవచ్చు. సైజు, డిజైన్స్ ఎలా కావాలనుకుంటే అలా చూజ్ చేసుకోవచ్చు. ఎస్, అయిపోయింది. బర్త్డే పోస్టర్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే పైన యారో మార్క్ ఉంది, పై సైడ్లో అప్ యారో మార్క్, దాన్ని చూస్ చేసుకొని డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఫైల్ టైప్ పిఎన్జీ ఉంది. మనకు కావాల్సింది పిఎన్జీ కాదు, దాన్ని సెలెక్ట్ చేసుకొని జేపీజీ సెలెక్ట్ చేసుకోవాలి. జేపీజీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సైజ్ క్వాలిటీని కొంచెం పెంచేసుకోవాలి. పెంచేసుకొని డౌన్లోడ్ చేయాలి. అప్పుడు జేపీజీ మనకు డౌన్లోడ్ అవుతుంది. జేపీజీ డౌన్లోడ్ అయ్యి మన గ్యాలరీకి వచ్చేస్తుంది. ఆ పోస్టర్ గ్యాలరీకి వచ్చేస్తుంది. వచ్చేసింది. ఒకసారి చూసుకోవచ్చు మనం, గ్యాలరీలో ఉందా పోస్టర్. ఎస్, ఉంది. ఇది బర్త్డే సంబంధించిన పోస్టరు. వచ్చింది అందరికీ? వస్తే థమ్స్ అప్ చూపించండి. వస్తే థమ్స్ అప్ చూపించండి. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఇప్పుడు చెప్పిన ఆప్షన్ ఒక్కసారి రిపీట్ చేయరా ప్లీజ్? వి కుడ్ నాట్ గెట్ ఇట్. ఏది మేడం? ఏ ఆప్షన్? ఇప్పుడు జస్ట్ బెలూన్స్ అవన్నీ చూపించారు కదా గ్రాఫిక్స్ ఓకే. లో. ఫోటో అయితే చేయగలిగాము. నెక్స్ట్ ఇంకొకటి చూపించారు కదా, అది కింద ఎలిమెంట్స్ ఉంటుంది మనకి, చూడండి. ఎలిమెంట్స్, మీరు యాప్ని ఓపెన్ చేసిన తర్వాత కింది సైడ్లో ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఐకాన్ ఒకటి. చూసారా? కనబడదా? ఓకే సార్, కనిపించిందండి ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ లో మనకు నంబర్ ఆఫ్ టూల్స్ అక్కడ ఉంటాయండి. చాలా ఎలిమెంట్స్ ఉంటాయి, మనకు కావాల్సింది అక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. వచ్చింది, ఒకసారి చూడండి. బెలూన్స్ కానీ కేక్ కానీ ఒకసారి టైప్ చేయండి, వస్తుంది. మేము బెలూన్స్ మేము టైప్ చేయాలా? ఓకే ఓకే ఓకే. ఇది బర్త్డే సంబంధించిన పోస్టర్ వచ్చేసింది. ఓకే, సూపర్. నెక్స్ట్ మనకు కావాల్సింది బర్త్డే అయితే చాలా రకాలు ఉంటాయి, మనం సెర్చ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన. లేదంటే మనం కూడా న్యూగా క్రియేట్ చేసుకోవచ్చు. న్యూగా ఎలా క్రియేట్ చేసుకోవాలంటే కూడా చెప్తా. కింది సైడ్లో ఇక్కడ ప్లస్ బటన్ ఉంది. ప్లస్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పోస్టా, పోర్టలా, యువర్ స్టోరీయా, ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. దేనినైనా ఒక దానికి సెలెక్ట్ చేసేసుకొని సోషల్ మీడియా, ఇందులో వీడియో చేసుకోవచ్చు, బట్ అంత పర్ఫెక్ట్గా రాదు. మీకు వీడియో మేకింగ్ అయిందో లేదంటే కాకుంటే తర్వాత చెప్తారు. వీడియో మేకింగ్ సార్ వీడియో మేకింగ్ అయిందా సార్?
అయింది సార్, మమతా గారు చెప్పారు. ఓకే ఓకే ఓకే. ఇది కూడా ఒక నంబర్ ఆఫ్ టూలే. ఇది టెంప్లెటే. దీన్ని మనము రీప్లేస్ ఫోటో పెట్టేసుకోవచ్చు. ఇది మన నేషనల్ ప్రెసిడెంట్ ఫోటో. ఎస్, ఇక్కడ పెట్టేసుకుందాము. నేమ్ని ఎడిట్ చేసుకోవాలంతే. శ్రీనివాస్ సోను గారు, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ మన నేషనల్ ప్రెసిడెంట్ వాళ్ళది ఉంది కాబట్టి వాళ్ళది పెట్టా. ముందర ఉంది కాబట్టి మనకి ఎక్కడ ఏ ప్లేస్లో అయినా ఆ ప్లేస్లో మనము దీన్ని పెట్టేసుకోవచ్చు. ఇది సేమ్ ఇలా పెట్టేసుకొని పైన యారో, డౌన్లోడ్, ఫైల్ టైప్ పిఎన్జి కాదు జేపీజీ, సైజు క్వాలిటీ పెంచేసుకొని డౌన్లోడ్. మనము సేవ్ చేయకుండా కూడా ఆల్రెడీ సేవ్ ఉంటుంది అందులోనే. సైజు క్వాలిటీ పెంచేస్తే కొంచెం హెచ్డిగా వస్తుంది, పోస్టర్ హెచ్డిగా వస్తుంది. సైజు క్వాలిటీ పెంచేసుకుంటే డౌన్లోడ్ లోపల వచ్చేసింది. మేడం చెప్పండి. సార్ ఇక్కడ నేను తీసుకున్న పోస్టర్ కి కింద @రియల్లీ గ్రేట్ సైట్ అని చెప్పి అట్లా కొన్ని వస్తున్నాయి సార్, అది ఎలా తీసేయడానికి అవుతుందా? ఏమొస్తుందండి? నేను తీసుకున్న పోస్టర్ కి ఇఫ్ యూ కెన్ సీ, ఐ డోంట్ నో, కింద నాకు ఒక @గ్రేట్ సైట్ అని చెప్పి అట్లా కొన్ని వస్తున్నాయి. అది తీసేయండి, డిలీట్ చేసేయండి. అది అవ్వట్లేదు సార్. మిగతా అంతా కంటెంట్ టచ్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది, కానీ రియల్లీ గ్రేట్ సెట్ అనేది నాకు సెలెక్ట్ అవ్వట్లేదు, డిలీట్ అవ్వట్లేదు. అవుతుంది, డిలీట్ చేసేయండి. దాన్ని కొంచెం జూమ్ చేసి దాన్ని ఒకసారి ప్రెస్ చేసి డిలీట్ చేసేయండి మేడం, అవుతుంది. ఓకే సార్. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? బర్త్డే పోస్టర్ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ సెర్చ్ కూడా చేసుకోవచ్చు. ప్రతి ఒక్క టెంప్లెట్స్ ఇక్కడ ఉంటాయి. మళ్ళీ వెడ్డింగ్ యానివర్సరీ మనకు చాలా అవసరం కదా, ఇది మన ఫ్రెండ్స్కి దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మీకు నచ్చింది ఇలా యూజ్ చేసేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఓపెన్ చేసి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఓకే, ఇక్కడ ఫోటో అవసరం ఉంది కాబట్టి గ్యాలరీలోకి వెళ్ళేసి చూజ్ చేసుకోవాలి ఫోటో. నా ఫోటోని తీసుకుంటా. ఇక్కడ నా ఫోటో పెట్టా. ఈ బ్యాక్గ్రౌండ్ బాగలేదంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బీజీ రిమూవ్ ఉంటుంది ఆప్షన్ కింది సైడ్లో. పేడ్ వర్షన్ వాళ్ళకి వస్తుంది బీజీ రిమూవ్. లేదు అని అంటే ఆ ఫోటోని ఏం చేయాలి, మనము గూగుల్ రాసుకోండి, గూగుల్లోకి వెళ్ళి బీజీ రిమూవ్ సెర్చ్ ఇంజిన్లో సెర్చ్ చేస్తే దాన్ని అప్లోడ్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేస్తే ఆ ఆప్షన్ అనేది అంటే బీజీ రిమూవ్ వెళ్ళిపోతుంది, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తము వెళ్ళిపోతుంది. ఇది గూగుల్.
పీజీ బీజీ సార్ రిమూవ్. బీజీ రిమూవ్. బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్. ఇలా దీన్ని సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ ఉన్న ఫోటోని బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసేస్తుంది బీజీ రిమూవ్లో. ఇలా వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవాలి మనం. సార్ మేము ఏది ట్రై చేసినా కూడా ట్రైడ్ ఫర్ 14 days అని వస్తుంది సార్ అది. మీరు పేడ్ వెర్షన్కి వెళ్ళారేమో మేడం. ఆ, అంటే లేదు సార్, యాడ్ యాక్చువల్గా వస్తుంది సార్. అవును, ఊరికే వచ్చినాక మళ్ళీ మనం ఓకే కొట్టామనుకోండి సార్, అక్కడ స్టార్ట్ అండ్ సబ్స్క్రైబ్ అని చూపిస్తుంది సార్. సబ్స్క్రైబ్ చేయకండి, ఫ్రీగా వెళ్ళండి. ఇందాక నేను బీజీ రిమూవ్ చేసిన ఫోటో ఇది నాది, అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోతుంది. అందులో కూడా వెళ్తుంది, బట్ అక్కడ మనకు పేడ్ వెర్షన్ కావాలి. ఇక్కడ మనం గూగుల్లో బీజీ రిమూవ్ అని టైప్ చేస్తే ఇప్పుడు ఒరిజినల్ ఫోటో ఇది, బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫోటో ఇది, బ్యాక్గ్రౌండ్ తీసేసిన ఫోటో. Yes. సార్ ఇది ఒక్కటి రిపీట్ చేయాలి సార్ ప్లీజ్. ఏది? బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అది. ఓకే ఓకే, చేస్తా. మీరు గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి బీజీ రిమూవ్ అని సెర్చ్ చేయండి సార్. సెర్చ్ ఇంజిన్లో బీజీ రిమూవ్. ఇప్పుడు క్యాన్వాలో ఉన్నాం కదా సార్. క్యాన్వా బయటికి రండి, క్యాన్వా నుంచి బయటికి రండి. ఓకే. క్యాన్వా నుండి బయటికి వచ్చి మీ గూగుల్ ఓపెన్ చేయండి. మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఓకే. గూగుల్ని ఓపెన్ చేసి అక్కడ బీజీ రిమూవ్ని టైప్ చేయండి. సెర్చ్ ఇంజిన్ బాక్స్లో బీజీ రిమూవ్ని టైప్ చేయండి. ఓకే. టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. అవును. వచ్చిందా? అవును. దాన్ని ఓపెన్ చేయండి. వచ్చినప్పుడు ఇలా మీకు అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది. అప్లోడ్ ఇమేజ్ వచ్చిందా? అవును. మీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఫోటోని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలనుకుంటుందో దాన్ని ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇమేజ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి సార్? మీరు అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ కనబడతాయండి మీకు, గ్యాలరీకి వచ్చేస్తారు మీరు. అచ్చా అచ్చా, మనం ఇప్పుడు వాడు ఎక్కడైతే సేవ్ చేసింది ఇక్కడికి వచ్చేస్తారు. వచ్చేస్తారు. ఓకే. అక్కడ సేవ్ చేయలేదు నేను. సేవ్ చేయకుండా కూడా వచ్చేస్తుంది అండి, ఒకసారి చూడండి. ఓకే, ముందరికి వెళ్దాము. మళ్ళీ మీ డౌట్స్ రాసుకోండి, మళ్ళీ లాస్ట్లో చెప్తాను నేను. యా, ఇది బీజీ రిమూవ్. ఇలా చేసేసుకొని మనకు కావాల్సిన ఫోటోని ఇలా ఏ ప్లేస్లో అంటే ఆ ప్లేస్లో మనం పెట్టేసుకోవచ్చు. నాకు ఇక్కడ స్పేస్ బాగుంది కాబట్టి ఈ ఫోటోని ఇక్కడ పెట్టేసుకుంటాం. ఇది ఇద్దరు ఫోటో అంటే ఇద్దరు ఫొటోస్ పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ రాసిన తర్వాత ఇక్కడ ఇంకేందంటే నేమ్స్ యాడ్ చేయాలనుకోండి, కింది సైడ్లో టెక్స్ట్ ఉంటుంది. టీ ఫర్ టెక్స్ట్. ఇక్కడ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్, టైటిల్ ఇక్కడ చాలా కనబడుతున్నాయి. ఇది పేడ్ వర్షన్. కింది ఆప్షన్స్ అన్నీ వస్తాయి. వితౌట్ పేడ్ పైన అన్నీ వస్తాయి. పైన మీద హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్. ఇది సబ్ హెడ్డింగ్ యాడ్ చేస్తా. నా నేమ్ యాడ్ చేస్తున్నా. ఇది నా నేమ్ ఇక్కడ పెట్టేసుకున్నా. కలర్ చేంజ్ చేయాలనుకోండి, కింది కలర్స్ ఉంటుంది. కావాల్సిన కలర్లో మనం చేంజ్ చేసుకోవచ్చు. నచ్చిన కలర్ ఎలా ఉండాలంటే పోస్టర్కు మ్యాచ్ అయి ఉండాలి. మనం ఏ పోస్టర్ని క్రియేట్ చేస్తున్నామో దాని బ్యాక్గ్రౌండ్ ఏంది, దాని మ్యాచ్ అయి ఉండాలి. ఇలా పెట్టేసుకున్నాను అనుకోండి. ఇదే ఫ్రేమ్ ను మనం విడ్త్ లో చేయొచ్చా సార్? చేయొచ్చు, విడ్త్లో కూడా చేయొచ్చు.
మనం సెర్చ్ ఇంజిన్లో వచ్చిన పోస్టర్స్ అన్నీ కూడా దాన్ని ఏ ఏ విడతలో కావాలంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ పోస్టర్స్ కావాలి మనకు, ల్యాండ్స్కేప్ కావాలా, పోర్ట్స్కేప్ కావాలనేది అక్కడ చూసుకోవచ్చు. దీన్ని అయిపోయిన తర్వాత డౌన్లోడ్ జేపీజీ సైజు క్వాలిటీ పెంచేసుకొని డౌన్లోడ్ చేయాలి. సార్ ఇప్పుడు డౌన్లోడ్ చేసేటప్పుడు మిడిల్ లో ఉన్నది కూడా డౌన్లోడ్ అవుతుంది కదా సార్ చేస్తే మనకి? ఏది లాస్ట్ వన్ కాకుండా ఇట్లా యారో మార్క్ కిందికి ఉంది. అవుతుంది. కాకపోతే మనకు క్వాలిటీ రావాలంటే లాస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి సార్ మరి. లాస్ట్ సైజ్ని పెంచుకోవాలా, క్వాలిటీని పెంచుకోవాలి. అప్పుడు క్వాలిటీగా వస్తుంది ఫోటో పోస్టర్స్. అయితే మనకు లాస్ట్ వన్ ఆప్షన్ కాకుండా మిడిల్ లో తీసుకుంటే మాత్రం మనకు అది అడగదు కదా సార్, జేపీజీ ప్లస్ లేదు, అంటే మనకు పిఎన్జి ఉంటుంది, దాన్ని మనం జేపీజీ సెలెక్ట్ ఓకే చేసుకోవాలి. ఓకే ఖచ్చితంగా జేపీజీ సెలెక్ట్ చేసుకోవాలి. పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ప్రజెంటేషన్ అంటే పీపీటీ కూడా చేసుకోవచ్చు ఇందులోనే. ఓకే ఓకే మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవచ్చు. జేపీజీ లేదా పిఎన్జి, పీడిఎఫ్, ప్రజెంటేషన్ అంటే పీపీటీ, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే 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 దాని తర్వాత నెక్స్ట్ ఇక మన బిజినెస్ వైపుకి వెళ్ళినట్లయితే బర్త్డే, వెడ్డింగ్ డే ఇవన్నీ కామన్ మనకు. ఎస్ అన్న కామనా? మన ఎస్ సార్. ప్రమోషన్స్, మన బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉన్నారు, ఎల్ఐసి ఏజెంట్స్ ఉన్నారు, మల్టీ లెవెల్ మార్కెట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎగ్జాంపుల్ వేరే వేరే జాబ్స్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎగ్జాంపుల్ మోటివేషన్ స్పీకర్స్ ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు, లైఫ్ కోచ్ ఉన్నారు. వాళ్ళు పర్ఫెక్ట్గా ఎందులో పర్ఫెక్ట్ ఉన్నారు అనేది ఒకటి విజిటింగ్ కార్డు చేసుకోవాలి. ఎస్ అన్న విజిటింగ్ కార్డు చేసుకోవాలనుకుంటే మనం బయట 1000 రూపీస్ 2000 ఖర్చు అవుతుంది. వితౌట్ 1 MB కూడా ఖర్చు చేయకుండా మనం విజిటింగ్ కార్డ్ని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన విజిటింగ్ కార్డ్ని మనం ఎలా విధంగా క్రియేట్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాము. మన బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి సేమ్ క్యాన్వా, ఇది బ్యాక్ ఆల్రెడీ సేవ్ అవుతుంది. సేమ్ సెర్చ్ యువర్ కాంటెంట్, సెర్చ్లోనికి వెళ్ళి విజిటింగ్ కార్డ్స్, ఇక్కడ కూడా కొన్ని వేలల్లో వస్తాయి టెంప్లెట్స్. మనం నచ్చిన రీతిలో సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏది కావాలని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఇది ఈ కలర్ కానీ ఈ ఫోటో నచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ నాకు ఇది బాగా నచ్చింది, సెలెక్ట్ చేసుకుంటుంది విజిటింగ్ కార్డ్. డౌట్స్ ఉంటే రాసుకోండి సార్, నేను మళ్ళీ లాస్ట్లో చెప్తాను. ఇది విజిటింగ్ కార్డు. ఇది ఎగ్జాంపుల్ ఇది మార్గన్ మ్యాక్స్వెల్ అనే నేము, దాని తర్వాత కింద మేనేజర్ ఉంది, మొబైల్ నంబర్, మెయిల్ అడ్రస్, దాని తర్వాత ఫోటో. మనకు కావాల్సింది ఏది కావాలో అది పెట్టేసుకోవాలా. ఇది ఎగ్జాంపుల్ నాది కాబట్టి విజిటింగ్ కార్డ్, మీ నేమ్ మీకు, నా నేమ్ నాకు. ఎగ్జాంపుల్ నా పేరు కాబట్టి నా పేరుని ఎడిట్ చేస్తున్నా. ఎస్ నేను ఒక ట్రైనరు, కింద ఆప్షన్ ట్రైనర్, వాడిక లక్ష్మణ్ ట్రైనర్ పెట్టేసుకున్నా. మొబైల్ జూమ్ చేసేసుకొని ఇక్కడ మొబైల్ నంబర్ నాది, మెయిల్ ఐడి నాది, అడ్రస్ నాది.
ఇది నా అడ్రస్. ఇక్కడ ఫోటోని నేను నా నా ఫోటో పెట్టాలి కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్న ఫోటోని. ఇక్కడ రీప్లేస్ అంటే గ్యాలరీకి వచ్చేస్తాము. గ్యాలరీ లేదంటే అప్లోడ్స్లో ఉన్న ఫొటోస్ కూడా వచ్చేస్తాయి. అప్లోడ్ చేసి ఇక్కడ ఫోటోని అప్లోడ్ చేసాం. మనకు సైజు ఏ సైజ్ అంటే ఆ సైజ్ పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం ఫేస్ కనబడేటట్టుగా, హెడ్ కొంచెం కింద ఉండేటట్టుగా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది అయిపోయింది. నా ఫ్రంట్ సైజ్ విజిటింగ్ కార్డు యొక్క ఫ్రంట్ సైజ్ అయింది. విజిటింగ్ కార్డ్ ఫ్రంట్ సైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏమైనా యాడ్ చేసుకోవాలి నేను అని అంటే లోగో యాడ్ చేసుకోవాలి. లోగో మీద మన ఇంపాక్ట్ లోగో అనుకోండి ఎగ్జాంపుల్. ఇంపాక్ట్ లోగో ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఎస్, అంటే ఇప్పుడు ఇంపాక్ట్ సంబంధించిన పర్సన్, ఈయన పేరు వాడక లక్ష్మణ్, ట్రైనర్, మొబైల్ నంబరు, అడ్రస్ అదంతా ఉంది. దాని తర్వాత బ్యాక్ వర్క్లో కూడా ఏం కావాలో చూసుకోండి. విజిటింగ్ కార్డ్ బ్యాక్లో కూడా ఇక్కడ కూడా లోగో కావాలనుకుంటే లోగో పెట్టుకోవచ్చు. ఇంకేమైనా ఎక్స్ట్రా, ఇంకా అది కాకుండా ఇంకేమైనా బిజినెసెస్ ఉంటాయి కూడా మీరు వెనకాల యాడ్ చేసుకోవచ్చు. ఎస్, ఇది అయిపోయింది. ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ, ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్. ఫ్రంట్ సైడ్ ఇలా కనబడుతుంది. నా పేరు, లోగో, ఫోటో, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, అడ్రస్. బ్యాక్ సైడ్ చిన్న లోగో చేసుకున్న తర్వాత మళ్ళీ రైట్ సైడ్ అప్లో రైట్ సైడ్ యారో బటన్, డౌన్లోడ్. మళ్ళీ ఇది కూడా జేపీజీ, సైజ్ ఫుల్, క్వాలిటీ ఫుల్ పెట్టేసేసుకొని సైజ్ మళ్ళీ డౌన్లోడ్. 1-2 సెకండ్స్లో డౌన్లోడ్ అవుతుంది. నెట్ స్పీడ్గా ఉంటాయి. అయిపోయింది. గాలికి వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్. మీరు దీన్ని స్టేటస్గా పెట్టుకోవచ్చు, మీరు ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవచ్చు, మీరు ఎఫ్బీలో పోస్ట్ చేసుకోవచ్చు, లింక్డ్ఇన్లో పోస్ట్ చేసుకోవచ్చు, ట్విట్టర్లో పోస్ట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ స్టేటస్గా పెట్టుకోవచ్చు. అన్ని రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అన్న వాళ్ళు ఒకసారి చాట్ బాక్స్ యూజ్ చేయండి. ఎస్ సార్, ఓకే, డన్, ఓకే, ఎస్, ఓకే, ఎస్. ఫోర్టీన్ మాత్రమే వచ్చింది రెస్పాన్స్. సరే, ఇప్పుడు మనకు నచ్చిన టెంప్లెట్ రావాలంటే ఖచ్చితంగా అది సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. ఇప్పుడు మీరంటే పెయిడ్ వర్షన్ కాబట్టి మీకు ఈజీ అయిపోతుంది. అందరికి వస్తాయి అందులో ఆప్షన్స్. నచ్చే టెంప్లెట్స్ ఉంటాయి. బట్ ఎక్స్ట్రా అంటే మనకు నచ్చింది ఇంకా ఎక్కువ కావాలనుకుంటే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా పెయిడ్ వర్షన్ కావాలి, ప్రో వర్షన్ కావాలి. ఓకేనా ఇక్కడ వరకు? సార్ ఓకే ఫోటో సార్. పెడుతున్నాం కదా సార్ విజిటింగ్ కార్డ్ పక్కన, ఉమ్, అది రావట్లేదు సార్, ఒకసారి చెప్పండి. ఓకే. ఇప్పుడు ఇది రౌండ్ షేప్ లో ఉంది. ఫోటో ఫ్రేమ్. ఈ ఫోటో ఫ్రేమ్ పైన మనం ఒకసారి క్లిక్ చేస్తే ఇక్కడ రీప్లేస్ ఆప్షన్ ఉంటుంది. రీప్లేస్ కింది సైడ్లో కింద రీప్లేస్లో మనం ప్రెస్ చేస్తే మనకున్న ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ సెలెక్ట్ అవుతాయి. అంటే అన్నీ కనబడతాయి. మనం దేన్ని ఒకే దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సైజ్ని కొంచెం చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా. ఓకేనా? ఇవి కార్నర్ రౌండ్ షేప్ ఏమన్నా చేసే ఆప్షన్ ఉంటుందా సార్? ఆల్రెడీ ఇక్కడ టెంప్లెట్స్లో ఉంటాయి ఫ్రేమ్స్.
మనకు రకరకాల ఫ్రేమ్స్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇవన్నీ ఫ్రేమ్సే. మనకి ఏ ఫ్రేమ్ కావాలంటే ఆ ఫ్రేమ్ యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్ని యూజ్ చేసుకుంటాను నేను. ఈ ఫ్రేమ్లో పోస్టర్ నా ఫోటో పెట్టాలనుకుంటున్నా. రీప్లేస్ కార్డు సార్, కార్డు నేను వచ్చేసింది. కార్డును కార్నర్ కట్ చేయొచ్చా సార్? యా, అయిపోయింది. నెక్స్ట్ విజిటింగ్ కార్డ్ అయిపోయింది. మీరు చెప్పండి ఇంకేం చేద్దాం? సార్ మనం డౌన్లోడ్ పెట్టినప్పుడు పిఎన్జి అడుగుతుంది సార్ యాక్చువల్గా. పిఎన్జి అడుగుతుంది. దాన్ని మనం ఏం చేసుకోవాలంటే జేపీజీ సెలెక్ట్ చేసుకోవాలి సార్. జేపీ సెలెక్ట్ చేసినాం సార్. జేపీ సెలెక్ట్ అయితే కింద చేసుకొని సైజు పెంచాలి, క్వాలిటీ కూడా పెంచాలి. పోస్టర్ క్వాలిటీ, పోస్టర్ సైజ్. సైజు క్వాలిటీ పెంచుతుంటే రావట్లేదు సార్ ఇది. రాదు, ఎందుకంటే ప్రో వర్షన్ కాదు కాబట్టి రాదు. ప్రొవర్షన్ అయితే వచ్చేస్తుంది కదా సార్? వచ్చేస్తుంది. దాన్నే సేవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బాగానే కనబడుతుంది. ఓన్లీ క్వాలిటీ పెంచుకోవడానికి మనం దాని సైజ్ పెంచేది. నాది ప్రొవర్షన్ సార్ నాది. ఓకే ఓకే, వస్తుంది. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం కావాలంటే మనకు నెక్స్ట్ మీరు సెషన్ చెప్పాలనుకుంటే ఎటువంటి కష్టం లేకుండా మనం ఈజీగా పీపీటీని క్రియేట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ మీరు అనుకున్న సెషన్ ఏదైనా కావచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ కింది సైడ్లో వాట్ విల్ యూ డిజైన్ టుడేలో ఇన్స్టా, యువర్ స్టోరీ, సోషల్ మీడియా, వీడియో, ప్రజెంటేషన్ ఉంది కదా. ప్రజెంటేషన్ అంటే పీపీటీ. పీపీటీ చేసుకోవాలనుకుంటే ప్రజెంటేషన్ పైన ఒకసారి క్లిక్ చేయాలా. క్లిక్ చేసి మనకు ఆ పీపీటీస్ కొన్ని ఓపెన్ అవుతాయి. చాలా రకాల పీపీటీస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకు కావాల్సిన పీపీటీ ఎగ్జాంపుల్ ఏదైనా సెషన్ చెప్పాలనుకోండి. ఎగ్జాంపుల్ టైం మేనేజ్మెంట్ చెప్పాలి. టైం మేనేజ్మెంట్ పైన ఒక సెషన్ తీసుకోవాలా. దాన్ని మనము ఆ ప్రజెంటేషన్లో ఒకసారి సెర్చ్ చేస్తే టైం మేనేజ్మెంట్ కొన్ని వందల పీపీటీస్ ఉంటాయి. వితౌట్ 1 MB కూడా ఖర్చు చేయకుండా మనం పీపీటీని డిజైన్ చేసుకోవాలంటే ఇలా మనకు కావాల్సిన పీపీటీని చూజ్ చేసుకోవచ్చు. టైం మేనేజ్మెంట్ నాకు ఇది చాలా నచ్చింది అనుకోండి. పీపీటీ నాకు బాగా నచ్చింది. ఇది నేను సెలెక్ట్ చేసుకున్నా. అప్లై 15 పేజెస్ ఉన్నాయి. దాన్ని సెలెక్ట్ చేసుకున్నా, వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సింది ఏంటిదంటే ఇక్కడ మన నేమ్ కావాలా. మళ్ళీ లోగో, ఇది పాత లోగోస్ అన్నీ డిలీట్ చేసేయాలి. కింద రియల్లీ గ్రేట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి డిలీట్ చేసేసి కొత్త పీపీటీ లాగా క్రియేట్ చేసుకోవాలి. ఎస్, ప్రజెంటేషన్ 2005 ఉంది. ఇక్కడ మనం దీన్ని ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ అంటే 2003 ఉంది, 23, ఇది 25 పెట్టేసుకోవాలా. ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రాండ్ మేనేజ్మెంట్ లేదంటే టైం మేనేజ్మెంట్ ఎస్ పెట్టేసుకొని ఇక్కడ మన నేమ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మన నేమ్ని ఇక్కడ పెట్టేసుకోవాలి. అయిపోయింది. ఒకవేళ ఫోటో కావాలనుకుంటే కూడా ఫోటో పెట్టుకోవచ్చు. సార్ ఇప్పుడు మన గ్యాలరీ ఫొటోస్ కాకుండా మనం ఏదైనా డౌన్లోడ్ చేసుకొని తీసుకోవచ్చా సార్ అట్లా గూగుల్ నుంచి? చేసుకోవచ్చు. ఫస్టే మనం డౌన్లోడ్ చేసుకొని గ్యాలరీలో పెట్టుకోవాలి సార్. ఫస్టే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది పెట్టేసుకుందాం. ఫస్ట్ పీపీటీ అయిపోయింది. ఫస్ట్ స్లైడ్ అయింది. సెకండ్ స్లైడ్ ఇలా వస్తుంది. ఇంకేమైనా చేంజెస్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. విజన్, మిషన్ ఇలా ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎడిట్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్ స్లైడ్ వచ్చేసి మరి థ్యాంక్ యూ ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ ఉన్నదాన్ని పాత ఏమన్నా ఉంటే డిలీట్ చేసుకోవాలా, మనది యాడ్ చేసుకోవాలా. ఇందాక చేసినట్టు చేసేసుకొని థ్యాంక్ యూ యువర్ అటెన్షన్ అని చెప్పేసి పెట్టేసి సేమ్ లైఫ్
యారో డౌన్లోడ్ ఇక్కడ ఇక్కడ మనకు కావాల్సింది ఫైల్ టైప్లో ఇక్కడ పీపీటీ అని పెట్టాలి. ఇందాక జేపీజీ అని పెట్టాం కదా, ఇది ప్రెజెంటేషన్ కాబట్టి పీపీటీ అని సెలెక్ట్ చేసుకో. ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి? ఆల్ పేజెస్ 15 డౌన్లోడ్ చేసుకోవాలి. అంటే ఒక పీపీటీ డౌన్లోడ్ అవుతుంది ప్రజెంటేషన్. కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది పీపీటీ కాబట్టి డౌన్లోడ్ కొరకి. కార్డులో లెటర్స్ హైట్ పెరగట్లేదు. హైట్ పెరగట్లేదు సార్. విడ్త్ లో ఓకే. అవుతుంది కానీ హైట్ లో సైజు పెరగట్లేదా? హైట్ పెరగట్లేదా? హైట్ పెరగట్లేదు. ఓకే. ఓకే, ఇప్పుడు సేవ్ అయింది, డాక్యుమెంట్స్ లో ఉంటుంది ఆ పీపీటీ. ఇది మనం ప్రజెంటేషన్ ఒక పీపీటీని క్రియేట్ చేసుకునే విధానం. దాంట్లో నంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి, మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. ప్రజెంటేషన్కి వెళ్ళాలి, సెర్చ్ చేయాలి, ప్రజెంటేషన్కి వెళ్ళాలి, సెర్చ్ చేయాలి. లేదు కాదు అని అంటే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐని యూజ్ చేసుకొని చాలా రకాల టూల్స్ ఉన్నాయి. అది వేరే సెషన్లో మీకు వస్తుంది, వాళ్ళు చెప్తారు. పీపీటీని క్రియేట్ చేసుకోవడం, ఇక్కడ ప్రజెంటేషన్ మనకు నంబర్ ఆఫ్ ఇక్కడ ఉంటాయి పీపీటీస్. నేను కావాల్సిన రీతిలో యూజ్ చేసుకోవచ్చు. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్స్ చాలా రకాల డిజైన్ చేసింది ఉంటుంది. ఓన్లీ మనం చేసేది ఎడిట్ మాత్రమే. అక్కడ కూడా ప్రో వర్షన్ వితౌట్ ప్రో వర్షన్ ఉంటాయి. ప్రో వర్షన్ ఎడిట్ చేయడానికి వీలు లేదు, వితౌట్ ప్రో వర్షన్కు ఎడిట్ చేసుకోవచ్చు మీరు. ఇది పీపీటీ. ఓకే, బర్త్డే అయింది, వెడ్డింగ్ అయింది, విజిటింగ్ కార్డ్ అయింది, పీపీటీ అయింది. ఇంకేముంది చెప్పండి, ఇంకేమి కావాలంటే చెప్పండి, చాట్ బాక్స్లో తొందర. పీపీటీలో మళ్ళీ మేము ఎడిట్ చేసుకోకుండా ఏమన్నా విత్ ఇమేజ్ తో పాటు వచ్చే ఆప్షన్ ఉంటుందా సార్? అందులో ఇమేజెస్ వస్తాయి సార్, మీకు కావాల్సిన ఇమేజెస్ వస్తాయి. ఇప్పుడు మొన్న జరిగిన ఏదైతే సెషన్ ఉందో వాయిస్ మాడ్యులేషన్ లో, అందులో విత్ ఇమేజ్ తో పీపీటీ వస్తుంది సార్. వాయిస్ మాడ్యులేషన్ సెషన్లో మీకు విత్ ఇమేజ్ అంటే మీకు కావాల్సిన ఇమేజ్ రావాలంటే రాదు. మీకు కావాల్సిన ఇమేజ్ రావాలంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టూల్ ఉంటుంది, అక్కడ క్రియేట్ ఇమేజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు ఆ ఇమేజ్ని. లేదు అని అంటే పింట్రెస్ట్ ఒక యాప్ ఉంటుంది, పింట్రెస్ట్ యాప్లో మీకు కావాల్సిన ఇమేజెస్ కొన్ని లక్షల ఇమేజెస్ వస్తాయి. ఒకటే ఇమేజ్ కావాలనుకుంటే కొన్ని లక్షల ఇమేజెస్ అక్కడ ఉంటాయి. పింట్రెస్ట్ యాప్ ఉంటుంది, యాప్ పింట్రెస్ట్ అక్కడ పెట్టారు కింద. ఇప్పుడు కొటేషన్స్ కానీ ఇంకొకటి మన ఇప్పుడు జూమ్ సెషన్ కి మనం పోస్టర్ పెడతాం కదా, చెప్పండి. అక్కడ మీకు కావాల్సిన ఇమేజెస్ ఉంటాయండి, ప్రతి ఇమేజెస్ అక్కడ ఉంటుంది. పీపీటీకి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి, టాపిక్ సంబంధించిన అన్ని టాపిక్స్ సంబంధించిన అక్కడ ఉంటుంది అందులో. పిక్చర్స్ పెట్టాలంటే ఇప్పుడు మనం వైట్ బోర్డు వాడాలి, అది టెక్స్ట్. సార్ వీడియో ఒకటి చెప్పండి సార్. ఇక్కడ క్యాన్వాలో వీడియోస్ అంత బాగా రావు సార్. ఓకే, అది వీడియో మేకింగ్ అయిందన్నారు కదా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి. మార్నింగ్ సెషన్ ఉంటుంది కదా, అక్కడ అడగండి, చెప్తారు. ఎక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, డౌట్స్ ఏం లేవు. నో సార్. ఓకే, మిగతా వాళ్ళు చాలా మటుకు
సీరియస్గా ఉన్నారు ఇక్కడ. ఇది టెక్నికల్ కాబట్టి ఇంతే ఉంటుందండి. ఓకేనా? కీర్తన నో గారు సార్. ఏమైనా అర్థమైందా? పద్మశ్రీ గారు చాలా బాగుంది మేడం పేరు, పద్మశ్రీ అవార్డు లాగా. ఓకే, నెక్స్ట్. అర్థమైంది సార్, కొంచెం ఓకే. ప్రాక్టీస్ చేస్తూ ఉంటా. ఓకే, ప్రాక్టీస్ మ్యాన్ మేక్స్ పర్ఫెక్ట్. సార్ యాక్చువల్ గా సీరియస్ అని కాదు కానీ ఆప్షన్స్ మీలాగా టక్టగా క్లిక్ చేయలేకపోతున్నాము. మేబీ లిటిల్ ప్రాక్టీస్ ఇస్ రిక్వైర్డ్. ఎస్ అండి, దేనికైనా కూడా మీకు కాంటెంట్ ప్రిపరేషన్ లో కూడా చెప్పారండి. P1, P1, P2, P3, P4 నుంచి 10 వరకు చెప్పారు. ప్రాక్టీస్ 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 కదా. ప్రతిదీ ఏదైనా కూడా, ఏ సెషన్ చెప్పాలని కూడా ప్రాక్టీస్ మెయిన్. ఏ టూల్ని నేర్చుకోవాలని కూడా ప్రాక్టీస్ మెయిన్. ఇంతకుముందు మనము నోకియా మొబైల్ ఉండేది కదండి. నోకియా మొబైల్ చాలా పాపులర్, 1100, 1600 అలా చాలా రకాల పాపులర్ అయింది నోకియా మొబైల్. బట్ ఇప్పుడు అవి నోకియా మొబైల్స్ అంటే చూడడానికి కనబడట్లేదు. హౌ? ఎందుకంటే అది అప్డేట్ కాలేదు కాబట్టి మార్కెట్లో లేదు కదా. ఎస్, మనం కూడా ఈరోజు మనం అప్డేట్ కాకుంటే రేపు మనం మార్కెట్లో ఉండం. ఎస్, మనం కూడా ఏవైతే మొబైల్స్ అప్డేట్లు అయ్యాయో దాంతో పాటుగా మనం కూడా డైలీ వైజ్గా అప్డేట్లో ఉంటే ఖచ్చితంగా మనం మార్కెట్లో ఉంటాం. సరే, ఏదైనా ఫ్లో చార్ట్ లాగా ఉంటే కొంచెం షేర్ చేయరా? స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కొంచెం అక్కడక్కడ కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. మేబీ చేస్తే క్లారిటీ ఉంటుందేమో. ఓకే, మీకు ఎక్కడ కన్ఫ్యూజ్లో ఉంది చెప్పండి, నేను చెప్తాను. మీరు ఎక్కడ ఆగుతున్నారో చెప్పండి. జస్ట్ హోమ్ కి వెళ్తున్నాము, సెర్చ్ అంటున్నాము, సెలెక్ట్ చేస్తున్నాము, రీప్లేస్. ఆ తర్వాత చేయలేకపోతున్నాను నేనైతే. నెక్స్ట్ మీరు స్టార్ట్ చేసేస్తున్నారు. ఓకే, అయితే ఫస్ట్ మనకు మన మైండ్లో రావాలండి, మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి పోస్టర్. ఫస్ట్ మన మైండ్లో పిక్చర్ కనబడాలి. ఫోటో ఓకే. ఇక్కడ ఉండాలి, దాని పక్కన నేమ్ ఉండాలి, అక్కడ కేక్ ఉండాలి, ఎగ్జాంపుల్. అలా అలా మన మైండ్లో ఫస్ట్ వస్తే మనం ఖచ్చితంగా దాన్ని చేయగలుగుతాము. ఓకే. అంటే యాక్చువల్ గా సార్ నా దగ్గర 2 మొబైల్స్ లేవు. ఒకటే మొబైల్ లో చేస్తున్నాను కాబట్టి మేబీ అందుకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నానేమో. కన్ఫ్యూజ్ అలా అవుతుంది కావచ్చు, లేదంటే సెషన్ అయిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి, వస్తుంది ఓకే. ఖచ్చితంగా వస్తుందండి. ఇది ప్రాక్టీస్ మెయిన్, దేనికైనా కూడా ప్రాక్టీస్ మెయిన్. సార్ ఇప్పుడు సార్ కొంచెం లేట్ గా జాయిన్ అవడం వల్ల అసలు మేము ఫాలో అవ్వలేము సార్. ఇది ఇక్కడ క్యాన్వా ఫోటోస్ అండ్ వీడియో ఎడిటర్ క్యాన్వా అని వచ్చింది. కిందేమో అన్ఇన్స్టాల్ అని ఓపెన్ వచ్చింది. ఓపెన్ కొట్టాను. ఓపెన్ కొట్టిన వెంటనే చెప్పండి చెప్పండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చింది సార్. ఓపెన్ అవ్వట్లేదు. ఇలా వచ్చింది సార్. సరే, ఏమొస్తుందండి? ట్రై కెన్వా ప్రో ఫర్ 14 days అని వచ్చింది సార్. అది కాదు మనకు కావాల్సింది, ఓన్లీ ట్రై అని చెప్పండి. ట్రై లేటర్ అంటే ట్రై లేటర్ క్యాన్వా కొట్టాలా లెక్కలాగా? ట్రై లేటర్ క్యాన్వన్ కొట్టండి. అదే మిస్టేక్, అందువల్ల ఫాలో అవ్వలేకపోయింది. ట్రై లేటర్ క్యాన్వా. ఇక్కడ 1+1 ఆఫర్ అనుకుంటా. సూపర్ కింగ్ 208 ఇద్దరు నేర్చుకుంటున్నారు మంచిగా. ఆల్రెడీ నాకు టచ్ ఉంది సార్, ఇది క్యాన్వా చేస్తాను రెగ్యులర్ గా. ఓకే ఓకే. అందుకే ప్రో వర్షన్ తీసుకున్నా. ఎంత అండి, మంత్లీ ఇయర్లీ? ఇయర్లీ సార్ అది. ఓకే, 5000 ఉంటుంది అవ్వచ్చు. 4000 5000 ఉంది ఇయర్లీ. అది వేరే ఫ్రెండ్ ద్వారా ఆఫర్ లో తీసుకున్నా సార్, అది లైఫ్ టైం కి. ఓకే ఓకే ఓకే. ఇంకేమైనా ఇంకేం చేద్దాం చెప్పండి, నాకు కొత్తది చెప్పండి, ఎవరైనా చేద్దాం. కొటేషన్స్ రాయడం చెప్పండి సార్. కొటేషన్స్ రాయడం ఇప్పుడు ఓకే, కొటేషన్స్ రాయడం సూపర్ అండి, చాలా మంచిగా అడిగారు. ఇప్పుడు క్యాన్వా, మనకు క్యాన్వాలో ఏది ఓపెన్ చేసినా సెర్చ్ ఖచ్చితంగా కోట్స్ టైప్ చేసేసి నంబర్ ఆఫ్ కోట్స్ ఉంటాయి. ఇక్కడ నచ్చిన డిజైన్ని చూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, ఇది నాకు బాగా నచ్చింది అనుకోండి, ఇప్పుడు ఇది
దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సక్సెస్ స్టార్ట్స్ విత్ ఎవరీ ఛాలెంజ్ నాట్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఇది ఉంది, మనకి ఇది అవసరం లేదు, అది పాతది, మనం కొత్తగా రాయాలనుకుంటున్నాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఎడిట్ చేయాలి. ఇప్పుడు ఏం రాస్తామో ఒకటి రాయాలి. రాసేసాం. దాని తర్వాత నేమ్ మనం పెట్టుకోవాలనుకుంటున్నాము, కింద మన నేమ్ని పెట్టేసుకుంటున్నాము. నేము సైజు బిగ్ సైజు స్మాల్ సైజులో చేసేస్తున్నాము. ఎస్, కోట్ అయిపోయింది, మన నేమ్ అయిపోయింది. మనకి ఇంకా ఫోటో కావాలనుకుంటే మన ఫోటోని సార్ కూడా యాడ్ ఎక్స్క్యూజ్ మీ చేసుకోవచ్చు సార్. కోట్లో. సార్ అది సెలెక్ట్ చేసుకున్నాక యూజ్ దిస్ టెంప్లెట్ అని అడుగుతుందండి. అది క్లిక్ చేయాలా? అర్థం కావట్లేదు. యూజ్ దిస్ టెంప్లెట్ అండి, క్లిక్ చేయండి. అట్లా అడుగుతుంటే మళ్ళీ సేమ్ అదే ఇష్యూ వస్తుంది. ఫ్రీ ట్రయల్ వర్షన్ ఏంటి అనేది. కొంచెం స్టార్టింగ్ యూజ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం అట్లనే వస్తుంది మేడం. మీరు యూజ్ చేస్తూ వెళ్ళండి, వస్తుంది, ఇట్లా సార్ వచ్చేస్తుంది. సార్ కోట్ మనం వేరే చోటు నుంచి కాపీ పేస్ట్ చేసుకోవచ్చా సార్? అయితే చేసుకోవచ్చు. ఫేస్బుక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, సార్. గూగుల్లో నుంచి నేను చేస్తున్నాను చూడండి. కోట్ ఇన్ తెలుగు అని కొడతాం, తెలుగు కూడా. కోట్స్ ఇన్ తెలుగు, ఇలా వస్తాయి కోట్స్ అన్నీ కూడా. ఇలా తెలుగులో ఉన్న కోట్స్ మనం ఏం చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి, నచ్చిన కోట్ యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ పెట్టుకోవాలా మీరు? ఛార్జింగ్ పెట్టుకోవాలా? రిపబ్లిక్ సంబంధించిన కోట్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ది ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ దీన్ని పేస్ట్ చేయాలి. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ బంధుమిత్రులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మీ కాకుండా మీరు డిలీట్ చేసి బంధుమిత్రులందరికీ శుభాకాంక్షలు. వచ్చిందండి, అక్కడ కాపీ పేస్ట్. ఓకే సార్, మళ్ళీ థ్యాంక్ మీ యూ సార్. ఫోటో, మీ నేము కింద సైజు చూసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇట్లా. మరి దీనికి ఫ్రేమ్ పెట్టాలనుకుంటే కూడా ఫ్రేమ్ వచ్చు. ఫ్రేమ్ పెట్టాలని కూడా ఎలిమెంట్స్, ఫోటోని ఫ్రేమ్ కావాలనుకుంటే ఫ్రేమ్, మరి ఫ్రేమ్ని మనం డైరెక్ట్ ఇంకా డౌన్లోడ్ చేసుకోరాదా సార్ గూగుల్ నుంచి? చేసుకోవచ్చు, సేవింగ్ చేసుకోక ముందు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రేమ్ కూడా పెట్టేసా ఫోటోకి, సర్కిల్ ఫ్రేమ్. మళ్ళీ దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అయిపోయింది. రేపు కోట్ అయిపోయింది. లేదు అంటే ఇక్కడ ఫ్లాగ్ పెట్టుకోవాలా మనం. మళ్ళీ ఎలిమెంట్స్, ఫ్లాగ్, అది ఇండియన్ ఫ్లాగ్, ఇండియా ఫ్లాగ్ వచ్చేసి సార్ ఒకసారి గూగుల్ నుంచి కాపీ చేసుకునేటప్పుడు చూపించండి సార్. అది ఏది
మనం గూగుల్ నుంచి కాపీ చేసుకొని మళ్ళీ క్యాన్వాలో యాడ్ చేస్తాం కదా, ఓకే అదొక్కటి చూపించండి సార్, కన్ఫ్యూజ్ ఉంది. ఓకే. ఇది గూగుల్లో మనము కావాల్సింది మనం సెర్చ్ చేసుకోవచ్చు కదా. ఓకే గూగుల్లో సార్. లేదా జెమినీలో, చాట్ జీపీటీలో అక్కడ మనం సెర్చ్ చేస్తాం, అక్కడ వస్తుంది. దాన్ని కాపీ చేసుకోవాలి. ఏ దేశం ఏగినా ఎందుకు ఆలిడినా ఈ కోడ్ని నేను కాపీ చేస్తున్నా. సెలెక్ట్ చేసుకోవాలి, ఓకే. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని మొత్తం సెలెక్ట్. ఓకే కాపీ, సెలెక్ట్ ఓకే కాపీ. ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ పోస్ట్ చేయాలి. ఎడిట్, పాత దాన్ని అంతా డిలీట్ చేసుకోవాలి. ఓల్డ్ ఓకే. ఓల్డ్ డిలీట్ చేసుకొని మళ్ళీ అక్కడ పేస్ట్ చేయాలి. క్లిక్ చేస్తే సైజ్ పేస్ట్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ చేద్దాం. పేస్ట్ చేసుకోవాలి. ఏ దేశం ఏగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ భూమి భారతి, ఇనుపరా నీ జాతి నిండు గౌరవము. మీకు మీ కుటుంబ సభ్యులకు రిపబ్లిక్ డే ఏదో ఒకటి కోట్ నాకు నచ్చింది ఇక్కడ రాసుకోవచ్చు. ఇక్కడ ఫ్లాగ్ వచ్చింది, డిజైన్ వచ్చింది. ఇది ఇలా వచ్చేసింది, ఇలా పెట్టుకోవచ్చు. వచ్చిందా? వచ్చింది సార్. డౌన్లోడ్, మళ్ళీ జేపీజీ, సైజు క్వాలిటీ పెంచేసుకొని సేవ్. సేవ్. ఓకే. దాని తర్వాత మీకు అసైన్మెంట్ పంపిస్తారు ఈ రోజు లేదా రేపు. అసైన్మెంట్ ఏమైనా పంపిస్తారు అంటే మీరు ఒక పోస్టర్ చేయండి, ఒక థ్యాంక్ యూ పోస్టర్ చేయండి, లేదంటే మెంటర్స్ లేదంటే మీ పార్టిసిపెంట్ మీ మెంటర్ సంబంధించిన ఒక పోస్టర్ క్రియేట్ చేయండి. మీకు రెగ్యులర్గా వస్తుంది కదా పోస్టర్, సెషన్ పోస్టర్ వస్తుందా? ఆ పోస్టర్లో అన్నీ ఉంటాయి. టాపిక్ నేమ్ ఉంటుంది, డేట్ ఉంటుంది, టైం ఉంటుంది, స్పీకర్ ఎవరు, వాళ్ళ పేరేంటిది, వాళ్ళ ఫోటో, దానికి సంబంధించిన ఏమైనా ఇమేజెస్ కూడా అక్కడ యాడ్ అయి ఉంటాయి, అవునా లేదా? అలా యాడ్ చేయండి అని, ఒక పోస్టర్ క్రియేట్ చేయండి అని రెగ్యులర్గా మీకైతే వస్తూ ఉంటాయి. బట్ రేపటి రోజు మీరు ఒకవేళ సెషన్ కండక్ట్ చేయాలనుకుంటే, ఒక మీటింగ్ కండక్ట్ చేయాలనుకుంటే ఒక పోస్టర్ని క్రియేట్ చేసుకోవాలా యాజ్ ఎ సెల్ఫ్. ఎస్ అను అది అలా చేసుకుంటే మనమే ఒక మీటింగ్. ఇప్పుడు చాలా మటుకు టీచర్స్ ఉన్నారండి, రేపు రిపబ్లిక్ డే, మీరు విషెస్ చెప్పాలి. మంచిగా పైన మంచి విషెస్ రాసేసుకొని మీ ఫోటో మీ డిజైనేషన్ పెట్టేసుకొని పంపించుకోవచ్చు. విషెస్ అందరికి పేరెంట్స్కి పంపించుకోవచ్చు, స్టూడెంట్స్కి పంపించుకోవచ్చు, అందరికి పంపించుకోవచ్చు. దాని తర్వాత మీరు ఏమైనా మీటింగ్స్ కండక్ట్ చేసుకుంటే, పేరెంట్స్ మీటింగ్, స్టూడెంట్స్ మీటింగ్, మీ స్టాఫ్ మీటింగ్, మీ గ్రూప్ ఉంటుంది కాబట్టి అక్కడ మంచి డిజైన్ చేసేసుకొని మంచి పోస్టర్ చేసి పోస్ట్ చేసుకోవచ్చు. అలా ఇప్పుడు జూమ్ ఖచ్చితంగా నడుస్తుంది కాబట్టి ప్రతి జూమ్కు ఒక పోస్టర్ ఖచ్చితంగా అవసరము. అప్పుడు మీరు క్రియేట్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఓన్లీ జీరో లాగానే అంటుంది కాబట్టి మీరు ఒకవేళ పర్ఫెక్ట్ ఒకవేళ అయితే డైలీ కొన్ని వేల రూపాయలు సంపాదించుకోవచ్చు ఈ క్యాన్వా యాప్ని యూజ్ చేసుకొని. ఒక పోస్టర్ మనం బయట ఒక ఫోటో షాప్లో కానీ బయట క్రియేట్ చేయాలనుకుంటే ఈజీగా 500 రూపీస్ లేదా 100 రూపీస్, 200 అట్లా ఛార్జ్ వేస్తున్నారు. ఎస్ అన్న, ఒక పోస్టర్ మనం క్రియేట్ చేసుకుంటే ఈజీగా 200 లేదా 300 రూపీస్ మనకు వస్తాయి. డైలీ మనం ఏం లేదు అని అంటే ఖచ్చితంగా ఒక 10 పోస్టర్స్ అయితే మనము క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. 10 ఈజీగా డైలీ అంటే ఇంట్లో కూర్చొని కూడా మనం పోస్టర్ క్రియేట్ చేసుకొని దీన్ని ఎర్న్ చేసుకోవచ్చు. ఎస్ అండి, థ్యాంక్ యూ. ఇటువంటి మంచి అవకాశం కల్పించిన 208 ఇన్ఛార్జ్ మా అమ్మ హేమవతి మేడం గారికి, అదేవిధంగా గురువు గారు గంప సార్, అదేవిధంగా మా గురువు గారు స్ఫూర్తి శ్యామ్ సార్, మెంటర్స్ అందరికి కూడా, అదేవిధంగా కోఆర్డినేటర్స్ అందరికీ, ముఖ్యంగా పార్టిసిపెంట్స్ నేను విన్నది శ్రద్ధగా అర్థం చేసుకున్నారు. రేపు ఖచ్చితంగా ఇటువంటి డౌట్స్ అడగకుండా పోస్టర్ క్రియేట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్స్ అగైన్. జై హింద్, జై భారత్, వందే మాతరం. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా మంచి సెషన్ చెప్పారు సార్. నేటి ఆధునిక ప్రపంచంలో మొత్తం డిజిటలైజ్ నడుస్తుంది సార్.
ఎలా అంటే మనం ఏది చేయాలన్నా కానీ ఇంతకుముందు మన ఇంటికి వచ్చి పత్రికలు ఇచ్చేవారు, ఇప్పుడు వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తున్నారు. ఇంతకుముందు మనకు విజిటింగ్ కార్డ్స్ అంటే కూడా మనం కలిసినప్పుడు ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఆన్లైన్ లో సెండ్ చేస్తున్నారు. అలాంటిది మాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా విజిటింగ్ కార్డ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏదైనా బర్త్డే విషెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఏమైనా ఇన్విటేషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మాకెంతో ముఖ్యమైన ప్రజెంటేషన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, ఇలా ఎన్నో విషయాలు ఈరోజు మాకు చాలా బాగా చెప్పారు సార్. అంటే ఈ ప్రపంచం ఏదైతే డిజిటలైజ్ అవుతుందో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మాకు చాలా బాగా యూజ్ అయింది సార్ మీ సెషన్ వల్ల. అండ్ షూర్ గా మా అందరు పార్టిసిపెంట్స్ కూడా మీకు చాలా థ్యాంక్ యూ సార్, అందరు పార్టిసిపెంట్స్ సైడ్ నుంచి. అండ్ విత్ యువర్ పర్మిషన్ ఒక 2-3 క్వశ్చన్స్.